అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను బెండకాయ చికెన్ పులుసు రెసిపీని. ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెం వెరైటీగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే చాలా ఈజీ రెసిపీ కూడాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే బాగా వాష్ చేసేసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నాను 250 గ్రామ్స్ బెండకాయల్ని బాగా వాష్ చేసి ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలండి. ఇంకా అలాగే మసాలా కోసం కొద్దిగా పసుపు, మనకు రుచికి సరిపడా కారాన్ని, అలాగే టమాటాలని, ఇంకా 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని తీసుకొని మొత్తం అన్నీ కూడా మిక్సీలో వేసి బాగా నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఈ మసాలాని పక్కన పెట్టేసి స్టవ్ మీద మనం ఒక కుక్కర్ని పెట్టుకొని అందులోకి 3 చెంచాల ఆయిల్ని వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఓ 50% బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. ఎక్కువగా ఫ్రై చేసేస్తే చికెన్తో పాటు కలిసి ఇది బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. కాబట్టి మనం ఒక 50% వరకు మాత్రమే దీన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలోకి ఓ 2 ఏలకులు, అలాగే ఒక బిర్యానీ ఆకు, ఓ 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, ఓ 3 లవంగాలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి ఇందులో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేస్తే చాలండి. ఇలాగా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ని వేస్తున్నానండి, తక్కువ అనిపించిందని. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఓ 250 గ్రామ్స్ చికెన్ని తీసుకొని బాగా కడిగి ఇందులో వేసుకోవాలండి. ఈ చికెన్ కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా ఉప్పును వేసుకొని చికెన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఓ 5 మినిట్స్ మనం ఈ చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసినట్లయితే ఒక రకమైన రా స్మెల్ ఉంటుంది కదండి, మొత్తం వెళ్ళిపోతుంది. ఇలా ఫ్రై అయిన ఈ చికెన్లోకి మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా, ఈ మసాలాను వేసేసేయాలి. ఇలాగా మసాలానంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద చెంచా పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు, మసాలాలు, అలాగే చికెన్ మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. దీనికి ఉండే పచ్చివాసన మొత్తం పోయేలాగా దీనిపైన ఆయిల్ అనేది తేలేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అనేది అంత టేస్ట్గా ఉంటుందండి. లేకపోతే పచ్చి మసాలా స్మెల్ వస్తుంది ఏ కర్రీ అయినా కూడా. ఇలాగా ఆయిల్ కొంచెం తేలిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసే క్రమంలోనే చికెన్ మనకు ఒక 50% వరకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసిన రసాన్ని వేసుకోవాలండి. చింతపండు రసం మన టేస్ట్కి తగినట్లు మనం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయద్దండి, అలాగే తక్కువ వేయద్దండి. టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మొత్తం బెండకాయ ముక్కల్ని కూడా వేసేసేయాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపి ఉప్పు, కారం,
పులుపు అనేవి కరెక్ట్గా చూసుకొని మనం వాటర్ వేసి దీన్ని ఓ 2 విజిల్ల వరకు పెట్టేసేయాలి. ఇలా బెండకాయ వేసి మనం మటన్ని కూడా చేసుకోవచ్చండి. ఆ రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ రెసిపీ. మీరు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇలాగా కుక్కర్ మూత పెట్టేసి ఓ 2 విజిల్స్ పెట్టేయాలండి. అంతేనండి, 2 విజిల్ల తర్వాత చాలా టేస్టీగా ఎమ్మీగా డిఫరెంట్గా ఉండే బెండకాయ చికెన్ పులుసు రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వైట్ రైస్లో ఇది చాలా టేస్టీగా ఉంటుంది, రోటీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ వీడియో, ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.